Hi, hello viewers, welcome to Kiran Tech Subject. So today's topic is trains topic. నేను ఈ వీడియోలో చెప్తాను అని అంటే ట్రైన్ కాన్సెప్ట్స్ ఏ మెథడ్కి ఏ ఫామ్లో యూస్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు ట్రైన్లో అనేది నేను చెప్తాను. సో ట్రైన్స్ టాపిక్ మొత్తం మీద లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్, లెంత్ ఆఫ్ ట్రైన్, డిస్టెన్స్ కవర్డ్, ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్, రిలేటివ్ స్పీడ్, ఈ 5 టాపిక్స్ మీద జరుగుతుంది అనమాట ట్రైన్స్ టాపిక్ అనేది. సో నెక్స్ట్ మనం ట్రైన్స్ గురించి మెథడ్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాము. సో మెథడ్ 1 అనమాట, సాల్వింగ్ ట్రిక్స్. ఇప్పుడు ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. అవి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దాని రిలేటివ్ స్పీడ్ వచ్చి ఎస్టీ ప్లస్ ఎస్ నాట్ అనమాట. ఓకే, ఎస్టీ అని అంటే గినక లెంత్ ఆఫ్ ట్రైన్ స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ అనమాట. ఎస్టీ అంటే, ఎస్ నాట్ అంటే స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ద 2 trains are moving in opposite direction, the relative speed is st plus s naught. The trains are moving in same direction, then the relative speed is st minus s naught అనమాట. ఓకే, సో ఎల్ నాట్ అంటే లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఎల్టీ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్, ఎస్ నాట్ వచ్చి మూవింగ్ ఆబ్జెక్ట్, ఎస్టీ వచ్చి స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనమాట. సో ఇవి మెథడ్ 1 అనమాట. ఫైండ్ ది రిలేటివ్ స్పీడ్ ఇన్ 2 trains ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అని అన్నప్పుడు మనం ఈ 2 ఫార్ములాస్ యూస్ చేయాలన్నమాట. ఓకే, ఇది మెథడ్ 1 ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చి మనకి లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదర్ స్టేషనరీ. ఇప్పుడు సెకండ్ మెథడ్లో మనకి బ్రిడ్జ్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, టర్నెల్ కానీ, ఓకే, ఇవి ఇచ్చి లేదు వేరే ట్రైన్ అని ఇచ్చినప్పుడు కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా డిస్టెన్స్, ఫైండ్ ది డిస్టెన్స్ అన్నప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ అనమాట. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. బ్రిడ్జ్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, టర్నెల్ కానీ ఇచ్చి ట్రైన్ అనదర్ ట్రైన్ అని ఇచ్చినప్పుడు మనం ఫైండ్ ది డిస్టెన్స్ అన్నప్పుడు లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే మనం బ్రిడ్జ్, ప్లాట్ఫామ్, టర్నెల్ అవి తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడనమాట. సో డిస్టెన్స్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ తీసుకొని డిస్టెన్స్ ఫార్ములా తెలుస్తుంది. మనకి టైం కనుక్కోమన్నప్పుడు టైం ఫార్ములా తెలుసు కదా, అది యూస్ చేసి మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్లో వచ్చి స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనమాట. స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చి ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ట్రైన్. ఇప్పుడు ఇది థర్డ్ మెథడ్లో ఎలా అంటే, ఇది ఒక ట్రీ కానీ, స్టాండింగ్ ఏ మ్యాన్ కానీ, పోల్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ మెథడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ట్రైన్ అనమాట. ఓకే, ద టైమ్ టేకెన్ బై ది ట్రైన్ క్రాసెస్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్. స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అంటే మనం ట్రైన్స్ ప్రాబ్లంలో వచ్చి ట్రీ కానీ, మ్యాన్ కానీ, లెంత్ ఆఫ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్స్. సో ఇది ఫార్ములా వచ్చి, ఈ మెథడ్కి యూస్ చేసే ఫార్ములా, టైం ఫార్ములా వచ్చి లెంత్ ఆఫ్ ట్రీ ఆర్ మ్యాన్ బై లెంత్ ఆఫ్ ది స్టేషనరీ ఆబ్జెక్ట్. థర్డ్ మెథడ్లో మనకి టైం కనుక్కోమన్నప్పుడు లెంత్ ఆఫ్ ది ట్రీ ఆర్ మ్యాన్, లెంత్ ఆఫ్ ది స్టేషనరీ ఆబ్జెక్ట్స్. ఇది థర్డ్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మెథడ్. టైమ్ టేకెన్ బై ది ట్రైన్ క్రాసెస్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ లైక్ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ట్రైన్ ఎంత టైం తీసుకుంటుంది స్టేషనరీ ఆబ్జెక్ట్స్ని క్రాస్ చేయడానికి. ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ వచ్చి బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్ అనమాట. ఆ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు ఆ రెండింటికి మాత్రమే, టర్నెల్కి కూడా ఈ ఫార్ములానే అప్లికబుల్ అవుతుంది, ఎల్టీ ప్లస్ ఎల్ నాట్ బై ఎస్టీ అనమాట. ఇది ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్. ఇది ఎలా అంటే ఫార్ములా వచ్చి దీంట్లో మనం మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇంతవరకు నాన్ మూవబుల్ అనమాట, అంటే స్టేషనరీ ఆబ్జెక్ట్స్. ఇవి నాన్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అనమాట. నాన్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్లో వచ్చి మూవింగ్ ఆబ్జెక్ట్ లైక్ ఏ వాకింగ్ ఏ మ్యాన్ ఆఫ్ నెగ్లిజబుల్ లెంత్. ఇప్పుడు మనిషి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఎలా కనుక్కుంటాం టైం అని అంటే, ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో అంటే ఇప్పుడు ట్రైన్, మనిషి ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం టీ ఈక్వల్స్ టు ఎల్టీ బై ఎస్టీ మైనస్ ఎస్ నాట్ అనే ఫార్ములా యూస్ చేస్తాం. అదే ఒక మనిషి ఆపోజిట్ అంటే ఒక మనిషి ఆపోజిట్ ట్రైన్ మనిషి ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు ఎల్టీ బై ఎస్టీ మైనస్ ఎస్ నాట్ అనే ఫార్ములా యూస్ చేస్తాం అనమాట. ఇది ఫిఫ్త్ మెథడ్.
నెక్స్ట్ సిక్స్త్ మెథడ్, టైమ్ టేకెన్ బై ది ట్రైన్ టు క్రాస్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ట్రైన్స్ వస్తుంది మూవింగ్ ఆబ్జెక్ట్, ఇంతకుముందు అప్లికబుల్ అయ్యే ఫామ్లానే అప్లికబుల్ అవుతుంది, కానీ ఇక్కడ అనదర్ మూవింగ్ ట్రైన్ అంటే ఇంతకుముందు మూవింగ్ మ్యాన్ అని ఇచ్చినప్పుడు అంటే మనిషి అనమాట, కానీ ఇక్కడ వేరే ట్రైన్ అంటే 2 ట్రైన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. 2 ట్రైన్స్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు మూవింగ్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మూవ్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, అంటే ఒకే ట్రైన్ 2 ట్రైన్స్ పక్కన పక్కన వస్తున్నప్పుడు యూస్ చేసే ఫార్ములా వచ్చి LT + L0/ST + S0 అనమాట. అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు అని అంటే, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి ట్రైన్స్ అని అంటే LT + L0/ST - S0 అనమాట. సో ఇది మూవింగ్, ఇది మెథడ్ వచ్చి ట్రైన్ టు క్రాస్ అనదర్ మూవింగ్ ట్రైన్, అంటే ఒక ట్రైన్ మూవ్ అవుతుంది ఇంకో ట్రైన్ మూవ్ అవుతుంది, 2 ట్రైన్స్గా కన్సిడర్ చేసుకొని ఈ ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ట్రైన్స్ యొక్క లెంత్ టైం ఇచ్చాడనమాట. లెంత్ వచ్చి 2 ట్రైన్స్ లెంత్ L1 అండ్ L2, టైం వచ్చి T1s అండ్ T2s అనమాట. సో దే ట్రావెల్ సేమ్ డైరెక్షన్ అనమాట, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయంట. బట్ ట్రైన్స్ స్పీడ్ యొక్క డిఫరెన్స్ అనమాట, ఒకటి ఫాస్ట్గా వెళ్తుంది ఒకటి స్లోగా వెళ్తుంది అనమాట. అంటే ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి ప్యాసింజర్ అనుకుంటే గినక మనము SF అంటే ఫాస్టర్ అనమాట, SS అంటే స్లోవర్ అనమాట. స్పీడ్ ఆఫ్ ఫాస్టర్ స్పీడ్, స్లోవర్ స్పీడ్ అనమాట. SF + SF అంటే ఫాస్టర్ అనమాట. ఇది SF + SSకి SF - SSకి ఫార్ములా అనమాట. స్పీడ్ ఆఫ్ ఏ ఫాస్టర్ ట్రైన్ అంటే SF = స్పీడ్ ఆఫ్ ఏ స్లోవర్ ట్రైన్ వచ్చి ఇది ఫార్ములా. సో మనకి 2 ట్రైన్స్ యొక్క లెంత్ ఇచ్చి టైము ఇచ్చి మనం ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ ఇచ్చినప్పుడు కనుక్కోమన్నప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూస్ చేయాలన్నమాట. ఒకసారి ఎలా జరుగుతుంది అంటే ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇస్తాడనమాట, స్లోవర్ ట్రైన్ యొక్క ఫార్ములా కనుక్కోమన్నప్పుడు మనం SF + SS అనే ఫార్ములాస్ని యూస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇక్కడ 2 ట్రైన్స్ అనమాట ఒకే డైరెక్షన్లో వెళ్తాయి టువర్డ్స్ ఈచ్ అదర్ అనమాట. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ అంటే 2 క్రాస్ అయినప్పుడు దాని యొక్క టైం వచ్చి T1 అండ్ T2 అనమాట. ఇప్పుడు 2 ట్రైన్స్ ఒకే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి 2 క్రాస్ అయినాక ఒకదానికొకటి తర్వాత స్టేషన్స్ రీచ్ అయినాక వాటి యొక్క టైం యొక్క రేషియో ఎంత అని అంటే √T2 √T1 అనమాట. √T2 రేషియో √T1 అంటే వాటి యొక్క టైం అనమాట. రేషియో కనుక్కోమన్నప్పుడు మనం యూస్ చేసే మెథడ్ ఇదనమాట. నెక్స్ట్ ఇంతకుముందు స్టార్ట్ అయినాయని ఇచ్చాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్లో వచ్చి 2 లీవ్ అవుతున్నాయి అంటే 2 స్టేషన్స్ X అండ్ Y స్టేషన్స్ నుంచి మూవ్ అయ్యి అవి ట్రావెల్ చేసినప్పుడు వాటి యొక్క స్పీడ్స్ ఎంత L అండ్ M అనమాట. అవి మూవ్ అయినాక 2 ట్రైన్స్ ఎక్కడ మీట్ అవుతాయి అని అంటే ఒకే స్టేషన్ నుంచి బయలుదేరి వాటి యొక్క టైం వచ్చి T1 T2 స్టేషన్స్ వచ్చి X అండ్ Y, వాటి యొక్క స్పీడ్ వచ్చి L అండ్ M. బట్ అవి ఎక్కడ ఒకదానికొకటి మీట్ అవుతాయి అని అంటే T2 - T1 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది L అండ్ M బై డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ అంటే L - M. ఇవి మనకి 2 మెథడ్స్, ఒకటి స్టార్టింగ్ మెథడ్ ఒకటి లీవ్ మెథడ్ అనమాట ట్రైన్స్. ఓకే, నెక్స్ట్ 9th మెథడ్ అనమాట. ఈ 9th మెథడ్ ఏమి అని అంటే విత్ స్టాపేజ్, ఒక ట్రైన్ విత్ స్టాపేజ్ వెళ్తుంది అనమాట. అంటే ప్రతి స్టేషన్లోనూ ఆపుకుంటూ వెళ్తుంది లైక్ ప్యాసింజర్. మనం ఒక ట్రైన్ వచ్చి ఆపకోకుండా డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వితౌట్ ఎనీ స్టాపేజ్ వెళ్తుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు ఏ డిస్టెన్స్ ఎంతవరకు కవర్ చేస్తుంది అని అన్నప్పుడు అంటే స్టాప్ చేసుకుంటూ వెళ్తున్న ట్రైన్ ఎంతసేపు ఆగింది పర్ అవర్ అని అంటే డిఫరెన్స్ ఇన్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ నేను మెన్షన్ చేసిన దాంట్లో యావరేజ్ స్పీడ్ వచ్చి Y అనమాట. Y బై స్పీడ్ వితౌట్ స్టాపేజ్. మనకి క్వశ్చన్లో స్పీడ్ వితౌట్ స్టాపేజ్ అనేది ఇస్తాడనమాట. ఓకే, ఇది 9th మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ 2 ట్రైన్స్ ఈక్వల్ లెంత్ డిఫరెంట్ స్పీడ్స్ అనమాట. 2 ట్రైన్స్ ఉన్నాయి, వాటి యొక్క లెంత్ ఈక్వల్ అంట కానీ స్పీడ్స్ మాత్రం డిఫరెంట్ అంట. బట్ దే టేక్ 2 క్రాస్ ఏ పోల్ అనమాట. 2 ట్రైన్స్ యొక్క లెంత్ ఈక్వల్, స్పీడ్స్ వచ్చి డిఫరెంట్ అనమాట. బట్ దే క్రాస్ టైమ్ టు పోల్ని క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ట్రైన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కనుక 2T1 T2 బై T2 + T1 అనమాట. ఓకే, సేమ్ డైరెక్షన్ అయితే 2T1 T2 బై T2 T1 అనమాట. సో
ఇది ట్రైన్స్ యొక్క లాస్ట్ మెథడ్ అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థం కాలేదు అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.